తను మాత్రం ఎవరిదో ఒక పిచ్చి ఆరోపణని తెర మీదకి తీసుకొస్తాడు, ఆ ఆరోపణలకి సమాధానం అడుగుతాడు. తను మాత్రం సమాధానం చెప్పడు రాహుల్ గాంధీ. అదే స్పెషాలిటీ. ఏదైతే వాళ్ళ తాత ముత్తాతల కాలం నాటి నుంచి ఉన్నటువంటి ఓ పత్రికకి సంబంధించిన ఆస్తిని తను కొట్టేశాడా లేదా, నేషనల్ హెరాల్డ్కి సంబంధించింది ఎలాగ 50 కోట్ల రూపాయలకి అన్ని కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తి తనకు, తన తల్లికి, తన సోదరికి, తన బావగారికి ఎట్లా సాధ్యమైంది, ఎలా దక్కేసింది, ఇంతవరకు నోరు మెదపడు ఆ విషయం మీదన. అదే సందర్భంలో దాన్ని హైలైట్ చేసి నిలదీయడం నరేంద్ర మోడీ చేయకపోవడం అతి పెద్దదైనటువంటి తప్పు. బీజేపీ దాన్ని అగ్రెసివ్గా తీసుకెళ్ళకపోవడం తప్పు. తను బెయిల్ మీద ఉన్నాడు ఆ కేసులో, మొత్తం కుటుంబం అంతా కూడా. అది ఇక్కడ అడ్డం పెట్టుకుంటాడు అతను. అదే హిండెన్బర్గ్లో వచ్చేటప్పటికి వాడెవడో గొట్టంగా ఏడో కూర్చుని వెబ్సైట్ ఒకటి రాసేటటువంటి దానికి ప్రపంచవ్యాప్తంగా వివరణలు అడిగేటటువంటి ప్రయత్నం చేస్తుంటాడు. ఇంకొక విచిత్రమైనటువంటిది ఏంటంటే చైనాతో ఒప్పందం కుదుర్చుకున్నాడు ఈ రోజు వరకు చెప్పండి. చైనాతో కాంగ్రెస్ పార్టీ ఒప్పందం ఏంటి? సో మన్మోహన్ సింగ్ అనే ప్రధానమంత్రి వెళ్తే ఆయన పక్కన కూర్చోబెట్టి సోనియా గాంధీకి ప్రధాన ప్రాధాన్యత ఎందుకు ఇచ్చింది చైనా? ఆ రోజున ఎంఓయూ చైనా కమ్యూనిస్ట్ పార్టీతో కాంగ్రెస్ పార్టీ ఏం కుదుర్చుకుంది? ఈ రోజు వరకు సమాధానం చెప్పడు. ఆ చైనా భారత్ని సర్వనాశనం చేయాలని కుట్రలు పన్నుతూ బంగ్లాదేశ్లో కూడా కథలు నడిపేటటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి దేశం. అదే సందర్భంలో ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి కూడా ఎవరైతే ఇప్పుడు అవామీ లీగ్ ప్రత్యర్థిగా ఉన్నటువంటి బంగ్లా నేషనల్ పార్టీ నాయకులతో ఈయన కూర్చున్నాడు రాహుల్ గాంధీ అన్న విషయం మనం చెప్పట్లేదు. రాహుల్ గాంధీ కొన్ని రోజుల క్రితం లండన్లో ప్రస్తుత తాత్కాలిక బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహమాన్ని కలిసి బంగ్లాదేశ్లో నేటి కుట్రకి, హిందువులపై దాడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు, తద్వారా భారత్లో దీని ప్రభావం ఉండేలా ప్రేరేపించాడు. ఈ విషయం నేను బల్లగుద్ది మరీ చెప్పగలనంటూ ప్రముఖ బంగ్లాదేశ్ జర్నలిస్ట్ సలాలుద్దీన్ చౌదరి అంటున్నారు. దానికైనా సమాధానం చెప్తారంటే నోరు మెదపరు. ఆయన చేస్తున్నటువంటి పనులకి ఆయన సమాధానం చెప్పరు, కానీ వేరే వాటికల్లా సమాధానాలు అడుగుతూ ఉంటుంటారు ఆయన.